నా కూతుర్ని నేనే పెంచుకున్నా అమ్మ. నేను పెళ్లి చేసినా కూడా అత్తగారి ఇంట్లో లేదు, నా దగ్గరే ఉన్నారు పిల్లలందరినీ పెంచుకున్నా నేనే. చిన్న చిన్న పిల్లలు చదువుకొని పెట్టుకున్నా ఇక్కడ. అయ్యో నా కూతురు నా కూతురు పోయింది, ఇంకేమున్నామా నాకేం చెప్తా మీకు. మేమిద్దరం ఉంటాం, పైన ఉంటాం మేము. ఆఫీస్ కానీ వెళ్ళింది, ఆఫీస్ ఎప్పుడైనా క్యాబ్ వెళ్ళిపోతే కార్ తీసుకొని పోయేది. నేను అప్పటికన్నా 2000 వేస్ట్ అయితే పెట్రోల్కు ఏమొద్దు ఇవాళ ఆఫీస్ కంటే. మీటింగ్ ఉంది, ఇద్దరు పని చేయట్లేరు ఆఫీస్లో అని చెప్పి పోయింది. నిన్న ఇంట్లో నుంచే చేసేదే, ఆఫీస్ పోయింది. ఇంకా ఏం చెప్తాలే, మేము ఇంట్లో ఎక్కువ చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతోటి. అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలమ్మ. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అననమ్మా. ఆమెను ఎవరేమన్నారమ్మా. ఆమె కిందనే 15 మంది పనిచేస్తారు. ఆమె కిందనే టీమ్ లీడర్ ఆమె. రియల్ పేజ్ ఆఫీసు హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. పెట్టుకోరు అమ్మా. అది తెలియదమ్మ, నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టణ చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను. పట్టణ చెరువు పోయి తీసుకొని వచ్చి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 10 కట్లా తెలిసింది. ఆ రోజు చనిపోయిన రోజు, ఆ రోజు తెలిసింది. మేము కూడా షాక్ అయిపోయినాం. అసలు ఎలా ఎందుకు చేసుకున్నారు. 2 వీక్స్ బ్యాక్ మేము చూసాము, కలిసాము. మేడం మా సైడ్ కాడికి వచ్చారు. పైన పెంట్ హౌస్ కడుతుంటే అవి దర్వాజాలు ఇవ్వడానికి వచ్చారు. వచ్చి పూజలు కూడా చేశారు. అంతలో ఇట్లా చేసుకున్నాం. మేము కూడా చాలా షాక్ అయిపోయాం. అసలు ఏందో అనేసి. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు ఇంటి దగ్గరికి? 2 వీక్స్ బ్యాక్ మేడం, 2019 అట్లా వచ్చారు. ఎవరెవరు వచ్చారు భయ్య? మేడం విజయ మేడం అని పాప, ఇంకా వాళ్ళ అమ్మ వచ్చారు. వచ్చారు పూజ ఇట్లా చేశారు. దర్వాజాలు పెట్టారు కదా, పూజ ఇట్లా చేసి వెళ్ళిపోయారు. ఒక 1 అవర్ దాకా ఉన్నారు. 1 to 2 hours దాకా ఉండి వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ కలవాలి. ఆ రోజు మీతో ఏమన్నా మాట్లాడారు? లేదు మేడం, ఆ రోజు ఏం లేదు. కారు కడిగేసుకున్నారు, కడిగాడు, అవన్నీ తుడిసాను, వెళ్ళిపోయారు. మళ్ళీ మాట్లాడలేదు. చూడలే కూడా. అంటే ఈ ఇల్లు ఇక్కడ కొత్త ఇల్లు కడుతున్నారు కదా, ఇక్కడ విజయారెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు? ఒక 4 times వచ్చిండొచ్చు మేడం. అప్పుడప్పుడు 4 times వచ్చి ఉండొచ్చు, అంతే. 4 times వచ్చి. వాళ్ళ మదర్ డైలీ వస్తుంటారా, లేకపోతే తను కూడా అప్పుడప్పుడు వస్తారు? డైలీ వస్తుంటారు. 7-8 months అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి. మే నుంచి స్టార్ట్ అయింది. మే నుంచి స్టార్ట్ అయింది. ఇక డైలీ వచ్చి చేయించుకుంటారు వర్క్. మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు. మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు? 9 వరకు వస్తారు. వాచ్మెన్ అది మెస్సులో వచ్చే టైంకి వస్తారు. 9కి వచ్చి 5:30-6 వరకు ఉండి వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు. తన బిహేవియర్ ఎలా ఉండేది? అంటే వాళ్ళ మదర్ది, విజయారెడ్డి మదర్ది బిహేవియర్ ఎలా ఉండేది? బిహేవియర్ మంచిగా ఉండేది మేడం. అందరితో కలిసి మంచిగా మాట్లాడతారు. మంచిగా ఉండేది. ర్యాష్ కూడా ఏమి ఉండదు. అట్లా అడుగు ఏం మాట్లాడేది, మంచిగా ఉండేది మేడం. అంటే ఈ పుష్పలత గారు పని వాళ్ళ మీద అరుస్తారు, చేస్తారు అని చెప్పేసి అని వినపడుతూ ఉన్నాయి ఆ వార్తలు కూడా. అలాంటివి ఎప్పుడైనా జరిగినాయా? ఒకవేళ నిజంగా అలా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటారు? లేదు మేడం, అలాంటివి జరగలేదు మేడం. అసలు అలాంటివి జరగలేదు. అట్లా మాట్లాడరు కూడా. ఎందుకంటే పని కావాలని పని చేయించుకుంటారు తప్ప మాట్లాడరు అట్లా అసలు. ఓకే, మరి విజయారెడ్డి గారు ఎప్పుడైనా ఈ ఇల్లు అమ్మకానికి పెడుతున్నాము అని చెప్పేసి కానీ, అమ్ముతాము కట్టిన తర్వాత అని చెప్పి ఎప్పుడైనా అలాంటి మాటలు ఎవరితోటైనా మాట్లాడడం కానీ, మీతో అనడం కానీ, అంటే అది అమ్మడానికి కట్టారా, వీళ్ళు ఉండడానికి కట్టారా? స్టార్టింగ్ నుంచి అమ్మడానికి ఉండే, కానీ సేల్స్ కాలేక తీసుకున్నారు, వేరే డివైడ్ అయిపోయారు. అంతకుముందు కమాండ్ ఉండే, మరి ఏమైనా తెలియదు, డివైడ్ అయ్యారు. కమాండ్ ఎవరెవరికి ఉండే? మన పుష్పలత మేడం గాను, ఇంకా వాళ్ళ రిలేషన్ అల్లుడు అని ఉంటారు సంజయ్ రెడ్డి, వాళ్ళ కమాండ్ ఉండే. అప్పుడు విడిపోయారు, ఎందుకో తెలియదు. సో ఇప్పుడు ఎవరి దవాళ్ళు కట్టించుకుంటారు. ఇద్దరు కలిసి కట్టారు అప్పుడు స్టార్టింగ్ లో. మళ్ళీ సపరేట్ అయిపోయారు, తెలియదు. అంటే ఇప్పుడు ఈ ఇల్లు వచ్చేసి పుష్పలత రెడ్డిదా లేకపోతే ఇటు విజయారెడ్డిదా? విజయారెడ్డి అండి. పేరు కూడా ఆమె పేరు మీద ఉంది. సో మేడం ఇల్లు ఆమె కట్టించుకుంటుంది సొంతంగా. మరి ఇట్లా ఎందుకు చేసుకుని అర్థం కావట్లేదు. ఓకే, ఆ ఇల్లు అమ్ముతామని ఏమన్నా టాక్ వచ్చిందా? లేదు మేడం, అప్పుడు స్టార్టింగ్ లో ఉండదు. ఇప్పుడు ఇక ఆమెకు ఉండేదానికి చెప్పలేదు ఏమి. ఓకే, విజయారెడ్డి గారు ఎలా మాట్లాడేవారు? మంచిగా మాట్లాడారు. వచ్చిన 2 times కూడా మంచిగా మాట్లాడారు, పలకరించారు, మంచిగా ఉండేవారు. ఓకే, అంటే సంజీవ్ రెడ్డి వీళ్ళకి రిలేషన్ అవుతారా? అంటే అతను కూడా ఇక్కడ సైడే ఉంటారా, లేకపోతే ఎక్కడైనా బయట నుంచి వస్తూ ఉంటారు? లేదు, సికింద్రాబాద్ సార్ ఉంటాడు ఆయన. ఓకే, సికింద్రాబాద్ సార్ ఉంటాడు, వస్తూ ఉంటాడు అప్పుడు వర్క్ అవుతుంటే. అంతే.
సికింద్రాబాద్ సైడ్ ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లే. లేదు ఇప్పుడు ఈ విజయారెడ్డి అన్న చిరంజీవి ఉన్నారు, ఆ చిరంజీవి ఎప్పుడైనా ఇక్కడికి రావడం జరిగిందా, మీతో మాట్లాడడం కానీ? డైలీ వస్తాడు మేడం. డైలీ వస్తాడు. వాళ్ళ మదర్ వస్తుంది కదా, ఇప్పుడు రావట్లేదు. అంతకుముందు డైలీ వచ్చేవారు, మంచిగా మాట్లాడేవారు. సార్ కూడా మంచిగా మాట్లాడారు, ఫోన్ చేసేవారు, మంచిగా పని చేసేవారు, పని డబ్బులు కూడా మంచిగా ఇచ్చేవారు. డబ్బులు కూడా మంచిగా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు విజయారెడ్డి తల్లి ఇల్లు మాది, నా కూతురుది కాదు అని చెప్పేసి కొన్ని వార్తలలో కూడా వింటూ ఉన్నారు, మీరు కూడా వినే ఉంటారు. కాకపోతే నా కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాము అని చెప్పేసి అంటున్నారు, ఆ ఇల్లు అమ్ముతాము అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే ఇదంతా కూడా అడుగుతున్నాం. భయ్య, ఎప్పుడైనా మీ దగ్గర టాక్ వచ్చింది? లేదు మేడం, అలాంటి ఏం లేదు, తాకెత్తి రాలేదు మేడం. కాకపోతే ఇల్లు అమ్మది అనేసి అన్నారు, ఇవన్నీ జరిగినా తెలియదు, నాకు కూడా తెలియదు. ఓకే. విజయారెడ్డి గురించి, పిల్లల గురించి అంటే అలా పాప కూడా వచ్చింది కాబట్టి, విజయారెడ్డి అంటే ఇక్కడ 4-5 సార్లు వచ్చింది అంటున్నారు కదా, ఇల్లు తనదే కాబట్టి ఇక్కడ వర్క్ చేయించే పరిస్థితుల్లో కూడా తన బిహేవియర్ ఎలా ఉండేది, తన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చాలా కూల్ ఉండే మేడం, విజయ్ గారు చాలా కూల్ ఉండేవారు. ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా ఉండేవారు, గొడవ ఇట్లా ఏం లేకుండా. డాష్ కూడా ఎవరితో మాట్లాడే ఉండదు, మంచిగా కూల్గా ఉండేవారు. వచ్చిన వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయేవారు, అంతే మేడం. మరి ఈ ఇల్లు 2 years నుంచి స్టార్ట్ అయింది అని అంటున్నారు, 2 yearsగా అప్పుడు అంటే ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్ పడతా వస్తుంది అంటే? తెలియదు మేడం, వాళ్ళకి ఏం తెలియదు, నాకైతే. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటుంది? ఇక్కడ మాకు 5-6 years వస్తున్నాను, లాక్డౌన్ తర్వాత 19 నుంచి 19-20 నుంచి ఇక్కడ ఉన్నాం. ఓకే. ఆ ఇంటికి వాచ్మెన్గా ఎన్ని మంత్స్గా ఉంటారు? మంత్స్ అవుతుంది, 2 years అవుతుంది. 2 years స్టార్టింగ్ నుంచి నేను ఉన్నాను. స్టార్టింగ్ నుంచి ఉన్నారు? స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఓకే. ఎంతమంది పని చేస్తున్నారు భయ్య ఇక్కడ అంతా కూడా? ఆ బిల్డింగ్లో వస్తారు 5-6 members ఉంటారు, మేస్త్రితో. 5-6 members చేస్తున్నారు. వాళ్ళ మీద అరవడం కానీ అట్లా ఏమన్నా చేశారా? లేదు మేడం, లేదు, అట్లా ఏం లేదు మేడం. మంచిగా ఉండదు, చేపించుకున్న పని కూడా మాట్లాడుకున్నాం డైలీ, అంతే. అంతే. ఓకే. చూసాం కదా, మరి ఇక్కడైతే ఎందుకంటే పుష్పలత రెడ్డి కూడా డైలీ వస్తూ ఉంటారు, 9 గంటలకల్లా వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉంటారు పుష్పలత రెడ్డి. తను మాతోటి మంచిగానే ఉంటారు, చేయించుకుంటారు. పని చేసే క్రమంలో కూడా తను చెయ్యకపోతే అప్పుడు వాళ్ళతో ఎలా చేయించుకోవాలి అనేది తోటి చేయించుకుంటారు, అంతా కూల్గానే ఉంటుంది. 2 వారాల క్రితం మాత్రం విజయారెడ్డి, అలాగే విజయారెడ్డి తల్లి, విజయారెడ్డి కూతురు ముగ్గురు కూడా ఇంటి దగ్గరకు వచ్చి అంటే గుమ్మాలు నిలబెట్టే కార్యక్రమం ఉంటుంది కదా, మొత్తం కూడా ఆ కార్యక్రమానికి పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వెళ్ళారు. ఇక్కడ కొత్తింటి దగ్గర కూడా విజయారెడ్డి కూతురు ఇద్దరు కలిసి కార్ వాష్ చేసుకొని ఇక్కడ పూజ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని వెళ్ళారు. అప్పుడే ఇంకా మేము లాస్ట్ చూడడం కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఎలాంటి విభేదాలు లేనట్టుగానే తెలుస్తూ ఉంది. అయినప్పటికీ మరి ఇక్కడ చిరంజీవి కూడా డైలీ అంతకుముందు వచ్చేవాడు, కానీ వాళ్ళ మదర్ వచ్చేటప్పటి నుంచి కూడా తను రావడం మానేశాడు అని తెలుస్తుంది. ఈ సంజీవరెడ్డి అనే అతను పుష్పలతకి అంటే విజయారెడ్డి అమ్మకి అల్లుడవుతాడని తెలుస్తుంది, మేనల్లుడు. స్టార్టింగ్లో వాళ్ళిద్దరు కలిసి ఈ బిల్డింగ్ స్టార్ట్ చేశారు. తర్వాత సంజీవరెడ్డి తను పక్కకు జరిగిపోయారు, వీళ్ళొక్కరే కట్టుకుంటున్నారు. ఈ ఇల్లు మాత్రం విజయారెడ్డిదని మాకు తెలుసు. తర్వాత వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉంటారు, విజయారెడ్డి ఇక్కడికి వచ్చి ఉంటున్నట్టుగా కూడా మాకు తెలుసు. కానీ ఈ విషయం తెలుసుకునేసరికి మేము కూడా షాక్లో ఉండిపోయాము అని చెప్పేసి మరి వాచ్మెన్ ప్రవీణ్ కూడా చెప్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం మనతో పాటు విజయారెడ్డి నారపల్లిలో కడుతున్నటువంటి కొత్తింటి దగ్గర ఉన్నటువంటి అక్కడ నివాసం ఉండే వాళ్ళలో అవని గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, విజయారెడ్డి వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసి 2 years అయిందంట. కాకపోతే వాళ్ళు మధ్యలో ఆపేసి 6 months బ్యాక్ మళ్ళీ స్టార్ట్ చేశారంట. నేను రీసెంట్గా వచ్చాను ఇక్కడ రెంట్కి, 3 months అయిపోయింది. తను పెద్దగా నేను ఒకటేసారి చూశాను, చనిపోయే ముందు ఒక 1 week ముందు అనుకుంటాను. ఇక్కడ ఎలక్షన్స్ అదే కాలనీ అయితే వచ్చి తను వాళ్ళంతా కలిసి మాట్లాడారంట. కౌరు, తను, వాళ్ళ అమ్మ, ముగ్గురు. కానీ నేను తనతో ఎప్పుడు మాట్లాడలేదు. ఒకసారి అక్కడ నిలబడితే చూశాను, చనిపోయే రోజు ఉన్న డ్రెస్సే ఉంది ఆ రోజు కూడా, అదే సేమ్ డ్రెస్. వాళ్ళ అమ్మ, ఈమె ముగ్గురు వెళ్ళారంట. కౌరు, పుష్ప, తను ఆ అమ్మాయి విజయ, ముగ్గురు వెళ్ళారంట. భోజనం చేసి మంచిని మాట్లాడిందంట. వాళ్ళ అమ్మతో మాత్రం నేను వచ్చాక ఒక 1 month 2 months అయింది అనుకోండి, ఒకటేసారి మాట్లాడాను నేను. తను కూడా మా అమ్మాయిది ఇల్లు అని చెప్పింది నాతో. అయితే నాకు అంత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలీదు, మా అమ్మాయిది అని చెప్పింది.
సరే ఇంకా కొంచెం అందరూ ఆమె అమ్మ అంటారు కానీ పనులతో బాగానే చెప్పి చేయించుకునేది, దగ్గరుండి చేయించుకునేది అంతవరకే తెలుసు. తానే వచ్చేది, ప్రతిరోజు వచ్చేది, డైలీ వచ్చేది. కానీ నేను ఈ గేట్ దాటి బయటికి ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. వెళ్తే ఈ పక్కింటికి వెళ్తాను, అంతకుమించి ఎక్కడికి వెళ్ళాను. అంటే డైలీ వచ్చేది కదా, మరి ఎప్పుడైనా మీరు వెళ్ళి మాట్లాడడం? లేదు, ఒక్కటే రోజు 2 months బ్యాక్ ఒక్కరోజు ఇక్కడ ముందుకు వస్తే ఒకరోజు బాగానే మాట్లాడాను, అంతవరకే. ఇంకా మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఈ ఇల్లు అమ్ముతాము అని కానీ అట్లా ఏమన్నా ఆ రోజు చెప్పారా? స్టార్టింగ్లో అమ్ముతాము అని అన్నారు, తర్వాత ఉంటాము అన్నారు, ఉంచాలి అమ్ముకోవాలి అన్నారు. తర్వాత వాళ్ళ అమ్మాయి వచ్చి నేనే వచ్చి ఇక్కడ ఉంటాను ఆంటీ అని చెప్పిందంట కవర్తో. మేమే వచ్చి ఉంటాం. ఫస్ట్ ఏమో 85 lakhs ఈ పక్కది, వాళ్ళది 80 lakhs అని చెప్పారంట. కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు అమ్మాయి అయితే నేనే వచ్చి ఉంటాను ఆంటీ ఇక్కడ అని చెప్పిందంట. అంటే ఇప్పుడు అందులో 2 కడుతున్నారా తల్లి? 2 అంటే వీళ్ళది ఒకటి, వీళ్ళకి తెలిసిన వాళ్ళది ఫ్రెండ్స్ లాగా ఇలా పరిచయం అయిన వాళ్ళు ఇంకొకరు, వాళ్ళది ఒకటి. సో ఇద్దరు 2 పోర్షన్లు ఉన్నాయి. ఈ కార్నర్ది వాళ్ళది, దాని పక్కది వీళ్ళది, విజయారెడ్డి వాళ్ళది. ఇప్పుడు రెండిట్లలో కూడా మేమే ఉంటాము. 2 కాదు, వీళ్ళ దాంట్లో వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు విజయారెడ్డి వాళ్ళ అన్నని ఎప్పుడైనా చూసారా ఇక్కడ మీరు? అంటే అక్కడ వస్తే చూశాను దూరం నుండి, పర్టిక్యులర్గా తనే వాళ్ళ అన్న అనేది పెద్దగా ఐడియా లేదు. వాళ్ళు ఎవరో ఇంటి వాళ్ళు అనేది మాత్రం అర్థమైంది, అంతవరకు. నేను బయటికి ఎప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడలేదు. బయటికి ఏం వెళ్తాం మేము, ఇంకా అంత మాది మాకే ఉంటుంది కదా, అలవాట్లేదు. ఎందుకంటే పుష్పలత ఎప్పుడు కూడా పని వాళ్ళ మీద గట్టిగా అరుస్తూ పని చేయిస్తారు అని చెప్పేసి చెప్తానేదేమో కానీ నాకైతే ఎప్పుడు వినిపించలేదు. వాళ్ళ దగ్గర ఉండి బాగానే చెప్పి చేయించుకునేది. నేను చూసినంత వరకు, నేనైతే దగ్గరికి వెళ్ళి చూడలేదు కదా, నేను చూసినంతసేపు బాగానే తను వాళ్ళతో మాట్లాడుకుంటూ దగ్గరుండి చేయించుకునేది. పొద్దున్నే వచ్చి బాక్స్ తెచ్చుకొని ఇక్కడే తినేది, ఇక్కడే ఉండేది, అక్కడ కూర్చొని తినేదంట. నేను స్టార్టింగ్లో మాట్లాడిన రోజు అన్నాను, వచ్చి ఇక్కడ కూర్చోండి, మీరు అక్కడ ఏం కూర్చుంటారు అన్నాను. కానీ తను ఎప్పుడు రాలేదు, మళ్ళీ నేను పిలవలేదు. మీకు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి కూర్చోండి అన్నాను, అంతవరకే. ఒకటేసారి మాట్లాడాను, ఒకటే రోజు అంతే. అంటే ఇప్పుడు విజయారెడ్డి తన 2 పిల్లలతోటి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈరోజు తను అలాంటి ఘటన చోటు చేసుకుంది. అలా నిర్ణయం తీసుకొని 2 చేతికి ఎదిగిన పిల్లలు, చిన్న పిల్లలు కూడా కాదు. ఈ విషయంలో ఏం చెప్తారు? అంటే తను పిల్లలతో ఏం చెప్పలేదు అనుకుంటున్నాను, నా గెస్ అంతే. అది చెప్పుంటే వాళ్ళు కనీసం అంత చనిపోదామనుకున్నా కూడా వాళ్ళు కనీసం అటు తోసేటప్పుడన్నా వాళ్ళు బ్యాక్కి వచ్చేవాళ్ళు, లాక్కొచ్చేవాళ్ళు. మమ్మీని కనీసం లూజ్ అన్నా అయ్యేవాళ్ళు. ఇగ్గర పట్టుకొని పడుకున్నట్టుగా ఉన్నారు అని అంటే మేబీ పిల్లలకు తెలియదని నేను అనుకుంటున్నాను. అర్ధరాత్రి సమయంలో రైల్వే స్టేషన్లో ఎందుకున్నామని ఫస్ట్ డౌట్ వస్తుంది కదా పిల్లలకి. అలాంటప్పుడు అక్కడ దాకా వెళ్ళినప్పుడు కూడా తెలియకుండా ఉంటుందని ఎలా అనుకుంటున్నాను? అంటే తను పిల్లలకి ఏదో బాబుకి ఏదో ఎగ్జామ్ ఉంటే, వాళ్ళ పిల్లలకి ఒకరికి ఎగ్జామ్ ఉంటే తీసుకెళ్ళిందంటే హాస్టల్ నుంచి, మళ్ళీ హాస్టల్లో దించేసి వచ్చిందంట. ఇదంతా చనిపోయాక నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. తీసుకొచ్చి వాళ్ళ రిలేటివ్స్ ఏదో చనిపోయారు, దాని కొరకు వెళ్తున్నాము అని చెప్పింది అని అంతవరకే తెలుసు. మరి వాళ్ళ మమ్మీ ఇంట్లోనే ఉన్నారు, తనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తన దగ్గర అయితే 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఇంకా మనకు బయటికైతే ఎవరికి ఇంతవరకు ఏం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు తను హస్బెండ్ దుబాయ్లో ఉంటున్నారు, ఇంకో పక్క చూస్తే అన్నేమో బోడుప్పల్లో ఉంటారు, అదో ఇంటి పక్కన ఉండరు. పిల్లలు చూస్తే హాస్టల్లో ఉంటున్నారు, చేతికి ఎదిగిన పిల్లలు. ఎక్కడో ఓ చోట డౌట్ అయితే వస్తుంది. కానీ ఇటు చూస్తే తల్లి ఏమో నాకేం చెప్పలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎవరికి షేర్ చేసుకోకుండా ఉంటారంటారు? అంటే తల్లికి చెప్పకుండా మిడ్-నైట్లో అట్లా బయటకు అయితే వెళ్ళడానికి ఛాన్స్ లేదు. తల్లి బిడ్డల రిలేషన్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, ఏం గొడవలు పడ్డట్టుగా మాకైతే ఇక్కడ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. సో పర్వాలేదు, రిలేషన్షిప్ అయితే బాగానే ఉంది. అదొకటి. ఇంకొకటి ఆ పక్క వాళ్ళది కూడా ఏదో ఇది ఇటు నార్త్ ఫేస్ కూడా మీకు వచ్చిందని చెప్పేసి 5 lakhs ఎక్కువ అడిగారంట, వాళ్ళు ఇచ్చారంట. 1 month అయిందంట ఇచ్చి కూడా. ఇంకా మెటీరియల్ కూడా వీళ్ళు తెచ్చుకున్నది ఇద్దరికి పొత్తులో తెచ్చుకున్నది కూడా మొత్తం వీళ్ళే వాడేసుకున్నారు అని తెలుసు. దాంతో దీనికి ఏమి ఎఫెక్ట్ అయితే ఏం లేదు. జస్ట్ ఇంకా వాళ్ళ మెంటాలిటీ గురించి మాట్లాడితే అంతే వరకే, కానీ ఇంకేం తెలియదు. ఆ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడింది లేదు, దగ్గరికి వెళ్ళి ఇట్లా మిమ్మల్ని చూసినట్టుగా కూడా చూసింది లేదు. అక్కడి నుంచి అక్కడ దూరం నుంచి ఇట్లా ఒకసారి ఇంట్లో ఉండి లుక్ వేసాను. అంటే ఇలాంటి మిస్టరీ వీడాలి అని అంటే ఏ కోణంలో విచారిస్తే, అంటే ఎలా చేస్తే బయటపడవచ్చు అంటారు? వాళ్ళు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు అనుకుంటున్నారు?
ఇక్కడ మన కాలనీలో మాత్రం ఇంతకన్నా మించి ఇన్ఫర్మేషన్ రాదు అనుకుంటున్నాను. కొద్దిగా సమాజానికే ఇది చాలా హారిబుల్. అది ఇట్లాంటిది చెయ్యకూడదు. తను మంచి మంచి జాబ్ ఉంది, పిల్లలు మంచి బుద్ధిమంతులు, అంటే మంచి యాక్టివ్ పర్సన్స్, తల్లి ఉంది చూసుకోవడానికి. ఒకవేళ తను చనిపోయినా పిల్లల్ని తల్లి చూసుకోగలదు కదా. మరి అట్లాంటి సిచ్యువేషన్లో హస్బెండ్ నుంచి కూడా ఏం కామెంట్స్ అయితే ఇప్పటి వరకు మాకు ఇక్కడ తెలీదు. అయితే మరి అట్లాంటప్పుడు చావాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. మరి ఏంటి అనేది అది తనకే తెలియాలి, వాళ్ళ మదర్కే తెలియాలి, అంతకుమించి. ఎందుకంటే ఇప్పుడు తను అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అనేది బయటపడాలంటే ఎట్లా అయితే